రాష్ట్ర బడ్జెట్లో ఉన్న అంశాలపైన వారు మాట్లాడితే బాగుంటుందని నా ద్వారా ఒక సూచన. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదన్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆ రాష్ట్రాన్ని ఉటంకిస్తూ నిధులిచ్చిండ్రు. ఈ రాష్ట్రాన్ని అదే పునర్విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏవైతే మనం రావాల్సినవి ఉన్నాయో వాటి గురించి చర్చలు జరిపినప్పుడు భారతీయ జనతా పార్టీ చర్చలో పాల్గొన్నది. వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పిండ్రు. వాళ్ళు వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అధ్యక్ష. అందులో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను వేరేసినటువంటి వాడుకు వాడినటువంటి పరిస్థితి. తెలంగాణ గురించి భారతీయ జనతా పార్టీకి మాట్లాడే హక్కు లేదని ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారన్నప్పుడు ఆ అంశాలు అంటే వారు మాట్లాడుతూ మీ మాట్లాడుతుంది. ఈరోజు మాత్రం రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది కాబట్టి ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మనకు ఇవ్వలేరనే దానిపైన చర్చను ప్రారంభించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని తీర్మానం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యక్రమం చేశారు. వారేమంటున్నారు, ఇక్కడ జిల్లాల వారీగా ఉన్నదని అంటున్నారు. దయచేసి ఆ అంశం వేరు. నేను గౌరవ సభ్యుడికి ఒకటే కోరుతా ఉన్నా, ఆ రోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన మీరు చర్చించిండ్రు, మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చిండ్రు, మీరు నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేసారు. మీరు వాకౌట్ చేసిపోయినాక గౌరవ సభ్యులు కూడా కాసేపు సభలో ఉన్నట్టు కూడా గుర్తు. నేను ఆ అంశాలు దయచేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ పైన వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే ప్రభుత్వం తీసుకుంటూ దానికి అనుగుణంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాం. వారు ఒక మాట అన్నారు, నేనైతే బడ్జెట్ పెట్టిన అంకెలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలకు వెళ్ళిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టి అన్ని రంగాలకు ఈరోజు ఈ బడ్జెట్లో పేద బడుగు బల ప్రజల అభ్యున్నతి కోసం రైతులు రాజు చేయడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఓవైపు ఉంటే ఇది రన్నింగ్ కామెంటరీ కాదు. రన్నింగ్ కామెంటరీ వేరు. వారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆనాడు వారు మాట్లాడి వాకౌట్ చేసారు. అది ఈరోజు సందర్భం కాదు కదా నేను చెప్పదలుచుకోను మీకు.